నమస్కారం. శ్రీమద్భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 18వ అధ్యాయము. పరీక్షిత్ మహారాజు శృంగి మహర్షి శాపమునకు గురియగుట. 13వ శ్లోకము. తులయామలవేనాపి న స్వర్గం నా పునర్భవం భగవత్సంగి సంగస్య మర్త్యానాం కిముతాశిషః. మీ వంటి భాగవతత్వముల సాంగత్యము మాకు అబ్బినది. ఇంకా మాకు కావలసినది ఏమున్నది? ఏలైనా సత్సాంగత్యము ఒక క్షణకాలము లభించినను దానికి స్వర్గసుఖములు కూడా సాటి రావు. అంతేకాదు దాని ముందు మోక్షము కూడా తక్కువే అగును. ఈ విషయమునే జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు ఇట్లు వివరించిరి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అనిరి. 14వ శ్లోకము. కో నామ తృప్యేద్ర సవిత్కథాయాం మహత్తమైకాంత పరాయణస్య నాంతాం గుణానామ గుణస్య జగ్ముః యోగేశ్వరాయే భవపాద్మముఖ్యాః. మహామహుడైన పరమాత్మ యొక్క అనన్య భక్తులైన భాగవతత్వముల ద్వారా భగవంతుని కథలను వినిన రసజ్ఞుడు ఎవ్వడును తృప్తి చెందడు. హేయ గుణరహితుడైన ఆ పరమాత్మ యొక్క పవిత్ర కథలను పరమశివుడు, బ్రహ్మదేవుడు మొదలగు యోగీశ్వరులు కూడా నిరంతరము గానము చేయుచుందురు. అయినను వారికి తృప్తి కలుగుటలేదు. 15వ శ్లోకము. తన్నో భవాన్మై భగవత్ ప్రధానో మహత్తమైకాంత పరాయణస్య హరేరుదారం చరితం విశుద్ధం శుశ్రూషతాం నో వితనోతు విద్వన్. విద్వాంసుడా, నీవును భక్తులలో అగ్రగణ్యుడవు. అట్టి మహాత్ములకు ఏకైక జీవన సర్వస్వమగు పరమాత్ముని యొక్క శుభప్రదమైన లీలావృత్తాంతములను గుణ సువర్ణములను వినగోరెడు మాకు నిరంతరము విస్తారముగా నీవు వినిపించుందువు. ధన్యవాదాలు.